ఇక్కడ హింసరాహిత్యంగా, హింసవర్జితముగా, పాపమనే క్లేశము లేకుండా భగవంతుని పుణ్యముని ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు మీరు. దీని పద్ధతి కాంబినేషన్ ఏంటి? అక్కడ బెల్లమన్నం లేకుండా గుమ్మడికాయ కొట్టినా మీకు ఆ రిజల్ట్ రాదు. బెల్లంతో చేసిన పదార్థం తప్పకుండా అమ్మ పాదాల కాడ ఉండంగా కొడితేనే ఈ రిజల్ట్ వస్తుంది. గుమ్మడికాయ కొట్టి వెంటనే టెంకాయ కొట్టకపోయినా రాదు. టెంకాయ కొట్టినేమో నిమ్మకాయ కోసేయకుంటే కూడా రాదు. అందుకే చెప్తున్నా కాంబినేషన్, స్టెప్ బై స్టెప్. అమ్మకు బోనం చేయరి, అలంకరణ చేయరి, కొబ్బరికాయ, పసుపు, అగరబత్తులు, ఇంత సాంబ్రాణి, అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు అన్నీ తీసుకొని అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళి బోనం ఎత్తుకొని ఆడండి, పాడండి, డ్యాన్స్ చేయండి, మంచిగా అంగరంగ వైభవంగా అమ్మవారే నీవు ఊగుతున్నట్టుగా భావన చేసి ఊగి దుంకి అమ్మగా నువ్వు 10 మందికి ప్రదర్శన చూపెట్టి అమ్మ యొక్క సత్యాన్ని చూపెట్టినంత ఆనందంగా సమాజాన్ని ఆనందపరిచి అమ్మకు నివేదించేటప్పుడు ఈ చిన్న సెట్టింగ్ని మీరు ఫాలోఅప్ చేయండి, సరిపోతుంది. ఇది పరిపూర్ణమైనటువంటి దేవీ దాసుడిగా, అంబాచరణ కమల బృంగాయమానుడిగా, శక్తి ఉపాసకుడిగా, శ్రీ విద్య తంత్రశాస్త్రాల యొక్క మూల పారంగత్వాన్ని తెలిసినటువంటి సాధకుడిగా నేను చెప్తున్నాను. దీనికి మించిన తంతు ఏదన్నా ఉంటే ఇంకా మీ ఇష్టం.